సిగాజీ పరిశ్రమ ప్రమాదంలో 8 మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. వాళ్ళ ఆచూకీ లభించడం అసాధ్యమేనని 3 నెలల తర్వాత తిరిగి రావాలని మృతుల కుటుంబ సభ్యులకు అధికారులు తేల్చి చెప్పారు. ఇప్పటికే 100కు పైగా శాంపిల్స్ సేకరించినా వారి డిఎన్ఏతో మ్యాచ్ కాలేదని తెలిపారు. తమ వాళ్ళ ఆనవాళ్లు కూడా తెలియకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు మరింత తల్లడిల్లుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, ఇక సిగాచి ప్రమాదంలో మృతి చెందిన 8 మంది మృతదేహాల్లో కనీసం వారి అవయవాలు కూడా దొరకని పరిస్థితి, దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉషా, కెమికల్ ఫ్యాక్టరీలో పాషమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించినటువంటి దుర్ఘటనలో దాదాపు 44 మంది కూడా మృతి చెందినట్లు అధికారికంగా ఇప్పటికే వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే నిపుణుల కమిటీ కూడా ఒక నివేదిక అందించింది. అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో NDMA కూడా ఒక నివేదికను అయితే సమర్పించింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి దాదాపుగా కూడా 8 మంది ఆచూకీ కూడా లభ్యం కాలేదు. ఏదైతే మొత్తం కూడా సిగాచి కంపెనీలో కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైనట్టుగా అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ సిబ్బంది గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద వీరి శాంపిల్స్ ఏదైతే దాదాపు 100 మంది దాకా కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసి 8 మంది ఆచూకీకి సంబంధించి పూర్తి స్థాయిలో DNA రిపోర్ట్కి సంబంధించి మ్యాచింగ్ చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆనవాళ్ళు అయితే దొరకనట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం 8 మందిలో రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ప్రమాద స్థలంలో పూర్తిగా కాలి బూడిదైనట్టుగా అయితే అధికారులు అయితే ఏదైతే ఇప్పటికే అధికారులు అయితే ఒక క్లారిటీకి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ అంశానికి సంబంధించి 3 నెలల వ్యవధిలో పూర్తి స్థాయిలో ఈ ఘటనకి సంబంధించి DNA రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రమాద స్థలంలో దాదాపు 140 మంది దాకా ఉన్నారు. ఇందులో 44 మంది చనిపోయారు. దాదాపు 63 మంది దాకా సురక్షితంగా ఇంటికి వెళ్ళిపోయారు. 18 మంది ఇప్పటికీ కూడా హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ ఘటన మొత్తంలో కూడా చాలా వరకు కూడా ఏదైతే వలస ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2-3 ఉండగా మిగతా రాష్ట్రాలు ఏపీ, అలాగే కర్ణాటక, తమిళనాడు, బీహార్, ఒరిస్సా వీటికి సంబంధించినటువంటి వాళ్ళే, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా మృత్యువాత పడినట్టుగా అయితే ప్రాథమికంగా అయితే పోలీసులు గుర్తించారు. మొత్తం ఇప్పటి వరకు కూడా 10 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఈ 8 మంది ఆచూకీ అయితే లభించలేదు. ఈ 8 మంది ఆచూకీ కోసం దాదాపు 100 శాంపిల్స్ ని కూడా మ్యాచ్ చేశారు. కానీ ఎక్కడ కూడా మ్యాచ్ అయినట్టుగా మిస్ మ్యాచ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తిగా 10 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. భవనం శిథిలాల కింద ఉన్నటువంటి మాంసపు ముద్దల్ని కూడా వెలికి తీసి కూడా ఏదైతే టెస్టులు కూడా పంపించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తోంది. ఓవరాల్ గా ఏదైతే గత ఏడాదే ఈ సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఒక నిపుణుల కమిటీ మొత్తం యంత్రాంగానికి సంబంధించి కావచ్చు, ఎగ్జిట్ ఎంట్రీకి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే రైట్స్కి వచ్చిన పూర్తి స్థాయిలో అయితే అక్కడ మొత్తం కూడా శోధించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం నాణ్యతా లోపాలు, సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో చాలా వరకు కూడా వైఫల్యాలే గుర్తించారు. ఎక్కడా కూడా కంపెనీ సిబ్బందికి సంబంధించి కంపెనీలో ఏదైతే ఎక్విప్మెంట్ ఏదైతే యంత్రాంగాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి దగ్గర కూడా ఎగ్జిట్ ఎంట్రీ అనేది ఏమాత్రము పాటించడం లేదు. ఏదైతే ప్రమాణాలు ఏమాత్రము పాటించని కంపెనీగా అయితే గత ఏడాది నిపుణుల కమిటీ ఏదైతే ఉందో, ఏదైతే ఏడాదికోసారి వచ్చేటటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో కూడా ఇది స్పష్టమైనట్టుగా అయితే తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ ఉషా.